ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ కూడా పరిణయమాడవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మహావీరులెందరో ఉత్తమ స్త్రీలను పెళ్ళాడి దక్షిణ నాయకులైనారు. ఇది చరిత్రలో వస్తున్న ఆచారం కావచ్చు. కానీ శిలగా మారిన మా మాతృమూర్తికి తొలి రూపు రాని మేమెవరిని వివాహం ఆడదలుచుకోలేదు. ఇప్పుడు మేము మకరకుండలుడనే మాంత్రికుణ్ణి సంహరించడానికి వెళ్తాం. ఆ దుర్మార్గుణ్ణి వధించిన తరువాత తిరుగుదాలో ఇక్కడికి వస్తాం. నీ మాతృభక్తి ప్రశంసనీయం. ఆ మాంత్రికుని వధించిన తర్వాతనే మా వాసవిని పరిగ్రహించు. మా ఆనందం కోసం కొన్నాళ్ల పాటు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరీ వెళ్ళు నాయన. పాపం మరీ అంత మొహమాట పెడుతుంటే కాదని తెలుసానే. సామే మీకేం దిగులేదు, దాని ఏముంది, మేము ఎక్కడే ఉంటాం. చాలా సంతోషం. మహామంత్రి, ఈ మహావీరునికి తగిన విడిది ఏర్పాట్లు చేయండి. చెప్తాం. పెట్టలాడుతోందిరా. ఈ పిల్ల నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఆగండి, నేను చెప్తానుగా. నాకు నువ్వు నచ్చావు. కాదు కాదు, నువ్వు నచ్చావు. కాదు, నువ్వు. మీ అందరూ ఒకేలా ఉన్నారే. మీలో పిక్కబల ఎవరికి బాగా ఉందో చూడాలి. ఇదిగో ఈ రాయి ఇసిరేస్తాను. ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళంటే పెళ్ళి. మొహాలు ఎలా ఉన్నాయి? రమ్మన్నా వచ్చేసా. తక్క తక్క. ఈ ఆకులన్నీ ఏంటి? మీ ఇంట్లో మేకలు ఉన్నాయా? కాదు, మా నాన్న వైద్యుడు. ఇవన్నీ మందులు చేయడానికి మూలికలు, వేళ్ళును. జాతి వేరు, నల్లేరు, పల్లేరు, దూలగొండి. దూలగొండ ఇంత గబ్బు కొట్టున్నాయే, మరి జబ్బులు ఎక్కడ పోతాయి? అబ్బా, ఉల్లిపాయ ఓడియోలాగున్నావు. నిన్ను చూస్తుంటేనే కొడుకు తినాలనిపిస్తుంది. అలాగే తిందులే. నీకోసం పాయసం వండాను, ఉండి తీసుకొస్తాను. ఓ చెప్పు. పాయసం? ఆ మాట అంటే నాకు ఆయాసం. వెళ్ళి తీసుకురా, ఓ పట్టు పడతాను. ఈ పులి తేజ్గాడంటే ఈ గుంట నా ఎంట పడి కావాలి. తగబ్బా. మా చిన్నసారి చేసినట్టు ఏమిస్తే సరే అంతే. మిరియా మిరియా మిరియా, తాగు. ఆగు, అట్ట కాదు, ప్రేమించుకుంటూ తాగాల. ఎట్టా కూకో. ముందు లేదా అయితే ఆ అమ్మాయి నువ్వు తాగు. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసినే. ఓ, ఇదేముంది, ముందు ముందు ఇట్టాటి ఎన్నెన్నో చేసి చూపిస్తా. మిరియా, ఇది గడ్డం కాదు, జున్ను గడ్డ. అబ్బా, ఎందుకు అలా రాస్తావు? ప్రేమలో ఇట్టగా రాయాలే, నీ తెలియదురే. బొగ్గలు కాదు, బోళ్ళు బోళ్ళు. అదేదోలాగా ఉంది. ఉందా? ఉంటది ఉంటది. అత్తగా 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 ఉంటుందా? చూడు, నేను ఎట్ట రాసుకుంటాను. చూడు, అంత రాసుకుంటాను. చూడా
ఏమిటమ్మా అతగెళ్తున్నావా? మరే మరే నాట్య సాధన చేసుకుంటున్నావా? చేసుకో చేసుకో. అప్పుడే వచ్చేసావేందన్నా? పక్కింటి సూరన్న ముగ్గులు ఇచ్చాడు, ఇంట్లో పడేసి పోదామని వచ్చానమ్మా. తినన్నా నీకు తీసుకెళ్ళి పోసేస్తాను. ఎందుకేమ్మా, నే తీసుకుపోయి వస్తాలే. వద్దులేమ్మా, నేను పోయి ఏంటమ్మా ఏంటమ్మా నాట్యగానం చేసుకోకుండా మళ్ళీ తిరిగి వచ్చావు? ఏంటమ్మా నాట్యం ఏంటి చెప్పు. ఏంటి మరీ రాను 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 చిన్న పిల్లలు అయిపోతున్నావు. చెప్పు. ఏంటమ్మా జలుబు చేసిందా? పొద్దున్నే చెప్పకూడదు. మమ్మల్ని ఏం అనకండి. ఇది కింద జన్మలో నా పెళ్ళాం, ఈ జన్మలో కూడా నా పెళ్ళాలి. అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తా, మీ అమ్మాయితో ఉంటా. ఉంటావా? అలాగే అలాగే మూడు దిగారు. అలాగే పోయండి. వస్తా. అందుకో జాబిలి రాగ కుసుమాంజలి, నీ పాలనలో జగాలన్నీ సుఖించెనోయి. అందుకో జాబిలి ప్రణయ కుసుమాంజలి, నీలాలనలో నా జీవితమే తరించెనోయి. అందుకో జాబిలి. నీలాకాశాన ఉదయించినావు, జగతిని జ్యోతిని వెలిగించినావు. నీలాకాశాన ఉదయించినావు, జగతిని జ్యోతిని వెలిగించినావు. హృదయాకాశాన ఉదయించినావు, అనురాగ జ్యోతిని వెలిగించినావు. అందముతో అందముతో అలరించుతావు. అంది అందవు నీవు. ఆ, అందుకో జాబిలి.
కన్నుల తిరునాళ గావిల్చినావు వెన్నెల కిరణాలు వెదజల్లినావు కన్నుల తిరునాళ గావిల్చినావు వేడి కిరణాల వేధించినావు బ్రతుకే తిరునాళ్ళగా వించినావు విరహిణిలా విరహిణిలా చెరు చేరేయి ఎంత దూరమా ఆ, అందుకో దావిలి ప్రణయ కుసుమాంజలి నీదమదా గమని నిగరి దరి సమసని దమద మరి మసగమ నా జీవితంలో ఇది మధురమైనది మూగబోయిన హృదయ వీణులు మేళవించారు రసతరంగాలను సృష్టించారు ఏదో దూర దూర తీరాలకు నన్ను తీసుకుపోయారు రాజా చాలు ఈ జీవితానికి పరవశం చాలు ఇక నేనేమైపోయినా పర్వాలేదు రాజా 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 ఊరంతా గాలించాం వారి గాలి ఎక్కడా తెలియలేదు మహాప్రభు అయ్యో నా చిన్న సావు ఏడున్నాడో ఏమైపోయాడో కొంప తీసి కత్తి కట్టి ఏ పోతామో రాక్షసో ఎత్తుకుపోలేదు కదా మహారాజా నా చిన్న సావు లేదే నేను బతకలేను మహారాజా మహారాజా పులికేసి విచారించకు నాయన నీ మిత్రుడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా భయపడదు రాకుమారి ఏమిటమ్మా ఇది జలక్రీడలకు వేళైంది చెలికత్తులు వస్తున్నారు లేవండి వద్దు నా మనసేం బాగలేదు మిరియం భగవంతుడు చేసే పనులన్నీ చిత్రంగా ఉంటాయి చీకటిగా ఉన్న నా జీవితంలో జ్యోతిని వెలిగించాడు అంతలోనే అంధకారమే పడేశాడు ఏమైనా సరే నా రాజసింహుడు కనిపించే వరకు నాకేమీ వద్దు అమ్మా ఏమిటో నిజంగా మెచ్చిపోతుందే
మన మాట ఏం చేశావు? మన పెళ్ళెప్పుడు? చెప్పకొచ్చావే మా తాగా బుద్ధి చెప్పావే నా యాడకి తక్క తై తక్క, లేకపోతే నే పట్టుకోవచ్చేయి ఆడట్టుకుంటాడా? వదిలిగా పట్టుకున్నాయని కోపమా? పోనీ గట్టిగా పట్టుకున్నాడు, ఎలా ఉందా నా పట్టు? ఈ మొక్కలాగా ఉంది. అబ్బా, నీ సరసం మంట ఎంత దెబ్బ కొట్టాలే? తాతక్క తక్క, ఇది సరసం అనుకున్నాను, కాదు ఇది ఎరసమే. దీనికి ఏదో పట్టింది. చాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కలవరం మానవే మనసా, కలవరం మానవే మనసా. అయ్యారది గీరాదు, ఉండే కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, అమ్మాయి మిలియా అయ్యో అదేంటమ్మా కనతండి అంత మాట అంటావు? ఏంటిది అమ్మా, ఎందుకలా మారిపోయింది? ఏం చెప్పమంటావు సుబ్బమ్మ? దానికి మూర్దీయం పట్టిందమ్మా, మూర్దీయం. అలా చెప్పు, ఆ లక్షణాలను చూస్తా అలాగే దెయ్యమే. పెళ్లి చేసేయండి, లేకపోతే ఈ మొగుడు దెయ్యం వదలదు. తొందరగా వెళ్ళి భూత వైద్యుని తీసుకురావయ్యా, భూత వైద్యుని. ఏంటి అట్టా చూస్తా? ఏరి మొహ. అబ్బే ఏం లేదు. ఏం లేకపోతే అట్టా చూడు, ఇట్ట చూస్తా. ఈ ఊరు అసలు ఆడాలే ఉన్నట్లే. ఓ పొలి 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 పోలేరమ్మో, ఏ జగ 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 జంగాలమ్మో, ఏటేటా జాతర చేసి 7 పుట్ల కుంభం పోసి ఏటపోతులిస్తామమ్మా, ఏలేరమ్మా జోడుకోకలేస్తామమ్మా, దిగిరామమ్మా. ఏటపోతులిస్తామమ్మా, ఏలేరమ్మా జోడుకోకలేడతామమ్మా, దిగిరామమ్మా. ఏలేరమ్మా పోలేరమ్మా, అనూకాలమ్మా, గంగానమ్మా, అంకాలమ్మా. శాకిని ఢాకిని మలయాళ భగవతి అంబో శంభో, తాటంకు టకటంకు టింఠాగలాడి అంబో శంభో. హే మంత్రంతో సంధిస్తాను, యంత్రంలో బంధిస్తాను, ధుమ్ 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 ధూపం వేస్తాను, భం 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 భరతం పడతాను, ధుమ్ 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 ధూపం వేస్తాను, భం 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 భరతం పడతాను. క్రీమ్ 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 క్రీమ్. Yes, sir.
మీసాల పోతురాజు దిగి వచ్చాడు ఓలమ్మో! దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు ఓయబ్బో! మీసాల పోతురాజు దిగి వచ్చాడు దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు అమ్మో నిన్ను పంటేస్తాను ఒక్క దెబ్బతో తింటేస్తాను ఓలమ్మో నిన్ను పంపేస్తాను ఒక్క దెబ్బతో తింటేస్తాను ఆ దింపుతా సంపుతా ఓ దింపుతా సంపుతా దింపుతా సంపుతా దింపుతా సంపుతా హా! అరే తాతక్క సైతక్క దింకత జనక్క జనక్ 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 గసిక్ గసిక్ ఠా! తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు రాణి ఏత ఎత్తు గుండాలమ్మ నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మ ఓహో రాణి ఏత ఎత్తు గుండాలమ్మ నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మ తాయెత్తు తాయెత్తు ఓ తాయెత్తు ఓ తాయెత్తు ఆ తాయెత్తు ఓ తాయెత్తు ఓ తాయెత్తు అమ్మా ఎవరండి ఎవరు అమ్మా ఏమైంది అమ్మగారు మా చిన్నసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటానికి దీనికి ఏనుగంత బలం రావటానికి ఈ తాయిత్తే కారణం అమ్మా ఈ తాయిత్తులో అంత మహిముందా అవునమ్మా పెద్ద సాగు చిన్నసాగు చెప్తుంటే నేను విన్నా ఈ తాయిత్తగాను పోయిందంటే చిన్నసాగుకు పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్పాడు వారికి ప్రమాదమా అయితే ఇప్పుడేం దారి దిగులు పడమోకండమ్మా నేను ఈ పాటినే బయలుదేరి మా చిన్నసాగు ఏడన్నా సరే ఎతుకు పట్టుకుని ఆడికి ఈ తాయిత్త కడతాగా అయితే మేం కూడా నీతోనే వస్తాం అమ్మా అవును వారికి నా మూలంగానే ఈ దుర్ఘటన సంభవించింది వారి క్షేమం తెలుసుకోకుండా వారిని కలుసుకోకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను అయితే మహారాజు గారితో చెప్పి వెళ్దామమ్మా నాన్నగారు తెలిస్తే మనల్ని వెళ్ళనివ్వరు రహస్యంగానే వెళదాం అలా చేస్తే మహారాజు గారు మరింత ఆందోళన పడిపోతారేమో మరేం భయం లేదు ఈ వివరాలన్నీ ఒక లేఖలో రాసి మరీ వెళ్దాం ఈ రాత్రికి ప్రయాణం అలాగేనమ్మా సరే పద ఈ మగాడితో చెడ్డ బాధేస్తుంది ఆడది కనిపిస్తే చాలు సొంత పెళ్ళం ఏంటో పెళ్లికిలిస్తారు వీళ్ళ నుంచి ఎట్టా తప్పించుకోవడం ఏంటో అయ్యా
పాపం ఈ రోజు వచ్చిన యువకుల గతి చూసావా? ఏముంది, రేపు మన కామినీ దేవత అతన్ని చంపి తినిస్తుంది. ఏం తింటుందో? మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత కరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెర తప్పే మార్గం లేదంటావా? లేదు. ఆ కామినీ దేవత బ్రతికున్నంత కాలం మనకి ఈ పాటలు తప్పవు. అది బ్రతికే ఉంటుంది, దానికి చావెక్కడిది? ఎందుకు లేదు, ఉంది. కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని కుడికాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చస్తుందో? ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నక్కున్నాడు. కొంప తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. దూరంగా ఈ ఆశ కళ్ళ కూడా ఈడేరు. శాకిని డాకిని, సాహో ఏలికి సాని సాహో. ఈ చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి సాని సాహో, సాహో ఏలికి సాని సాహో. ఓ నీటుగాడా, నువ్వెవరు? మగవాడు, నీ మనసు తీర్చేవాడు. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేను ఆగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత ఆటలెందుకు పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు, నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు, నీ అదరామృతాన్ని చిలికించు. దేవి, రాదేవి. ఇవి కళ్ళ కాదు కాదు, చేపలు. ఇవి పెదిమల కానే కాదు, పలసు తొనలు. ఇవి చేతుల కానే కాదు, తామర తోళ్ళు. ఏమి నడుము, ఏమి నడుము. ఈ పిక్కలు, ఈ పాదాలు, ఈ వేళ్ళు నన్ను ఏ దూర తీరాలకు తీసుకుని వెళ్తున్నాయి. ఈ అందాల పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? పిలుస్తా ఉంటే వెళ్తావంటే? మహానుభావ, నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహాన్ బావా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. నేరాజా మాధవిని. మాధవ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా? నేనెవరో నీకు తెలీదు? ఎలా కాలం చాలు కానీ పదం పద. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలీదు? ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాను, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామరామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టు తప్పు, అంతేకాని ఇంత చిత్రాలు చేయకు. అన్నం పుణ్యం ఎరుగని దాన్ని నిన్నే నమ్ముకున్నాను, నన్నే చేయకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వెవరో నాకు తెలియదు తెలియదు తెలియదు. నా దాట నన్ను పోని. రాజా, అబ్బా, రాజా ఏమైంది? దాహం వేస్తుంది, నాలుగు పిడిచగట్టుకుపోతుంది. దాహం వేస్తుందా? ఇక్కడెక్కడైనా నీళ్లు నేను వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే.
రాజా, ఇంత పెద్ద మగాడివి ఒక ఆడపిల్లని మోసం చేసి పారిపోతావా? సిగ్గులేదు? నేను నీకు భారం అయిపోయానా? మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటావా? నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయకే. ఇలా చేసావంటే ఏ చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోతాను. మాధవి, నిన్నెప్పుడు విడిచిపెట్టను. పద. నా రాజా మంచి రాజా. గోళ చేస్తున్నది. అలాగా వయసు వచ్చిన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయకపోతే ఇలాగే ఎంట పడతారు. అవునమ్మా, బాగా చెప్తావు. చూడమ్మా, ఈ పిల్లని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాను. వెళ్ళమ్మా. రాజా, రాజాలకు రాణిలకు రామరా. నాకేం చేయమంటా? పాలు పగులు తొలగేసుకుంటే చేస్తాను కొంచెం వస్తాడికా. అదే సంగతి. అది కాదండి. ఊరుకోవా? అదంతా మనకెందుకు? పద పద పద. రాజా, ఏమంటావు? నీకు బుర్ర ఉందంట. నరమాంస భక్షణకై వెళ్ళిన మన కథాఘంటాకర్ణులు రాలేదేమిరా? ఎక్కడో కడుపు నిండా గ్రాసం దొరుకుంటుంది దేశిక. కదలలేక పడుకుని గుర్రు పెడుతూ ఉంటారు దేశిక. లప్ప పలికితేవురా కుంభ. ఓం కకుబక కరాళి. కథాకర్ణ, ఘంటాకర్ణుడు ఎక్కడ? వాడి గిచ్చినాడు ద్వారా గిచ్చినాడు. కథాకర్ణ, ఏమా ప్రలాపం? మహావీరుడైన ఘంటాకర్ణుడు గిట్టుతాయా? గమనించుతుంటివా? ఐటమ్ చేసినదా? మతిగాని పోయినదా? లేదు ఏలిక లేదు. మన ఘంటాకర్ణుణ్ణి ఎవరో రాకుమారుడు వధించాడు. మా పిడుపుజము పోయినదిరా. కథాకర్ణ, కొండవలే మా కొండగా ఉండే ఆ ఘంటుని చంపిన ఆ పుణ్యక గాడిని పట్టి వర్షించమని వెళ్ళు. వైరమే వాడిని తీసుకునిరం. ఓం కకుబక కరాడి. రాజా, నన్నే మార్చి ఎక్కడికి పోలేవు. ఇదిగో అమ్మాయి, ఏమిటి అల్లరి? ఇది అలరా? మనసు ఇచ్చిన మగవాళ్ళు ఉండే పడుకోవడం కట్టి ఆడదానికి కావాల్సిన ఏముంది రాజా? రాజా, ఈ గురం చూడు ఎంత అందంగా ఉందో. మన ఇద్దరం దాని మీదకి వచ్చి 7 రోజులతో తిరిగొద్దా? నన్నే నేర్పిస్తూ అచ్చం మారాయణ ఉంటాను. సరిపడా రామరి. అచ్చు మారాయణ ఉన్నాను. రాజా, రాజా, ఏమిటి మాట? బాబు, ఎవరు అమ్మాయి? మాధవి, రాజా, మాధవి. రాజా. బంగారు బొమ్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.